టీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ప్రైవేటు వ్యక్తి అయిన ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం, ఆ సమాచారం ఆధారంగా లబ్ధి పొందడం నేరమవుతుందని తెలీదా? ట్యాపింగ్ చేయాలంటూ ఫోన్ నెంబర్లు పంపిన పెద్దాయన కేసీఆరేనా అంటూ సిట్ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన కేటీఆర్ ను వారు సుదీర్ఘంగా విచారించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేటీఆర్ సిట్ కార్యాలయానికి రాగా సాయంత్రం 6 గంటల దాకా సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పి పంపించివేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు కేటీఆర్ వద్ద పలు అంశాలను ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న విషయాలు, కాల్ రికార్డులను ఆధారంగా చేసుకుని వాటిని ఆయుధంగా మలుచుకుని పలువురు పారిశ్రామికవేత్తలను, సెలబ్రిటీలను బెదిరించి బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్లు తెప్పించుకున్నారు అన్న విషయాలపై సిట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. గతంలో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. తనకు కొన్ని ఫోన్ నెంబర్లు నాటి పెద్దాయన ఆఫీస్ నుంచి కాగితాల మీద రాసి పంపించేవారని, మరికొన్ని ఫోన్ నెంబర్లను తమ సిపి ద్వారా పంపించారని, వాటన్నిటినీ తాను ఎస్ఐబికి పంపించి నిఘా పెట్టించేవాడిని అని రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్ సంభాషణల రికార్డింగ్ ముగిసిన తరువాత వాటిని నాటి పెద్దలకు ఇచ్చాను అని కిషన్ రావు చెప్పిన నేపథ్యంలో ఆ ఫోన్ నెంబర్లను మీరు ఇచ్చారా? పెద్దాయన అంటే ఎవరు? నాటి సీఎం కేసీఆరే పెద్దాయన కదా అంటూ కేటీఆర్ ను సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తనను బెదిరించి భయపెట్టి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నారు అంటూ సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా సిట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఇక టాస్క్ ఫోర్స్ బృందాలను అడ్డం పెట్టుకుని 2023 ఎన్నికల సమయంలో, అంతకు ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుకున్న విషయాన్ని సిట్ అధికారులు తేదీలతో సహా కేటీఆర్ కు చూపించి ఆ తర్వాత ఆయా వ్యక్తులు, సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లకు పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం.